Hi, hello. Welcome to Gautama Gurukul, your winning partner in mastering competitive exams. So guys, SBI క్లర్క్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి కదా, అందుకే మీ గౌతమ గురుకులు వచ్చేసింది ప్రాక్టీస్ సెషన్స్తో. ప్రిలిమ్స్ అయ్యే వరకు ప్రిలిమ్స్ ప్యాటర్న్లో డైలీ ఒక వీడియో చేద్దాం. ఫ్రమ్ మార్చ్ సెకండ్ ఆన్వర్డ్స్ మెయిన్స్ మోడల్లో ప్రాక్టీస్ సెషన్ చేస్తాం. ఇట్స్ మై ప్రామిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ టాపిక్ వెయిటేజ్ చూద్దాం. సో టాపిక్ వైజ్ వెయిటేజ్ తెలిసిన వాళ్ళు స్కిప్ చేసి డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోండి. మనందరికీ తెలిసిందే ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1 వచ్చేసి ప్రిలిమ్స్, ఫేజ్ 2 మెయిన్స్ అండ్ ఫేజ్ 3 లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎందుకు అని చెప్పేసి వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కొంతమంది వేరే వేరే స్టేట్స్లో అప్లై చేసుకుంటారు కదా. సో ఆ స్టేట్కి సంబంధించి ఆ లోకల్ లాంగ్వేజ్ని టెస్ట్ చేయడానికి కండక్ట్ చేస్తారనమాట లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టాపిక్ వైజ్ వెయిట్ వచ్చేసి చూద్దాం. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే లాస్ట్ 4 years నుంచి ఒక్కొక్క టాపిక్లోంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చేసి చూద్దాం. రీడింగ్ కాంప్రిహెన్షన్ 9 to 10. సో 7 ఆల్మోస్ట్ ఇది వరకు ఏంటి అని చెప్పేసానంటే 5 ఇచ్చేవారు. బట్ లేటర్ ఆన్ అంటే రీసెంట్ ఇయర్స్ నుంచి రీడింగ్ కాంప్రిహెన్షన్కి కొంచెం వెయిటేజ్ ఎక్కువ పెరుగుతుందన్నమాట. సో 7 to 8 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు 2024లో. సో ఎర్రర్ డిటెక్షన్ ఇవి బేస్డ్ ఆన్ గ్రామర్ రావచ్చు, బేస్డ్ ఆన్ వొకాబులరీ రావచ్చు, అదర్వైజ్ ఫ్రేజల్ వర్బ్స్, ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ దేంట్లో అయినా రావచ్చు. అండ్ పారాజంబుల్స్ మనకి తెలిసిందే. సో ఏంటి పారాజంబుల్స్ అని చెప్పేసానంటే 4 or 5 సెంటెన్సెస్ని డిజార్డర్లో ఇస్తాడు, వాటిని మనం రీఅరేంజ్ చేసి కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలన్నమాట. దెన్ నెక్స్ట్ మిస్స్పెల్డ్ వర్డ్స్ అంటే కరెక్ట్గా స్పెల్లింగ్ ఏది కరెక్ట్ అంటే 4 or 5 ఆప్షన్స్ ఇస్తాడు. అందులో ఐదర్ మనం కరెక్ట్ వన్ చూస్ చేయాలి, లేదంటే రాంగ్ వన్ చూస్ చేయాలి. అండ్ దెన్ ఫిల్లర్స్ 2 to 5 మ్యాచ్ ద కాలం ఉంటాయి కదా. సో A and B కాలమ్స్ ఇస్తారు, 3 or 4 సెంటెన్సెస్ ఇస్తారు, రెండింటిని మ్యాచ్ చేయాలి. అండ్ వర్డ్ స్వాపింగ్. సో వర్డ్ స్వాపింగ్ కూడా ఇది మనం ఆన్సర్ చేయాలి అంటే మనకి గ్రామర్ మీద ఎట్ ద సేమ్ టైం సినోనిమ్స్ అంటే వొకాబులరీ మీద కొంచెం గ్రిప్ అయితే ఉండాలి. దెన్ నెక్స్ట్ ఫ్రేజ్ రీప్లేస్మెంట్. సో ఈ ఫ్రేజ్ రీప్లేస్మెంట్ అనేది ఐదర్ బేస్డ్ ఆన్ ఫ్రేజల్ వర్బ్స్ అయి ఉండొచ్చు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అయి ఉండొచ్చు, ఆర్ అదర్వైజ్ ఈడియమ్స్ అయి ఉండొచ్చు. అండ్ క్లోజ్ టెస్ట్ మనకి అందరికీ తెలిసిందే. దెన్ నెక్స్ట్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, వర్డ్ యూసేజ్ అండ్ మిస్లీనియస్. సో ఇది టాపిక్ వైజ్ వెయిటేజ్ వచ్చేసి ఫ్రమ్ లాస్ట్ 4 years. ప్రిలిమ్స్ ప్యాటర్న్ చెప్పాను నేను ఇప్పుడు. సో నెక్స్ట్ మెయిన్స్లో ఎంత వెయిటేజ్ ఉందో చూద్దాము. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ మోస్ట్ ప్రాబబ్లీ 14 to 15. సో లాస్ట్ 4 years నుంచి కూడా దీని వెయిటేజ్ అంతే వచ్చింది, 14 to 15. అంటే ఐదర్ 2 కాంప్రిహెన్షన్స్ ఇస్తాడు మనకి, అంటే 2 passages ఇస్తాడు. సో 2 passagesని కవర్ చేసుకొని 14 to 15 క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. అండ్ పారాజంబుల్డ్ 5 or 6, మోస్ట్ ప్రాబబ్లీ 5 or 6 రావచ్చు. ఎర్రర్ స్పాటింగ్ బేస్డ్ ఆన్ గ్రామర్ అండ్ వొకాబులరీ ఏదైనా అవ్వచ్చు. దెన్ నెక్స్ట్ మ్యాచ్ ద కాలమ్స్ చెప్పాను కదా, A and B అండ్ కాలమ్స్ ఇస్తాడు. సో 3 to 4. ఫిల్లర్స్ 4 to 9. వర్డ్ స్వాప్ లాస్ట్ ఇయర్ అయితే ఇవ్వలేదు, బట్ దేర్ మే బీ ఏ ఛాన్స్ ఫర్ 2024 వర్డ్ స్వాప్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వచ్చేలాగా. అండ్ రీప్లేస్మెంట్ లైక్ ఈడియమ్స్ అయి ఉండొచ్చు, ఫ్రేజెస్ అయి ఉండొచ్చు, లేదంటే వొకాబులరీ ద బెటర్ వర్డ్ అయి ఉండొచ్చు. లాస్ట్ 2 years నుంచి అయితే క్లోజ్ టెస్ట్ అయితే ఇవ్వలేదు. మేబీ ఈ ఇయర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు మనం. ద నెక్స్ట్ మిస్లీనియస్. సో వెళ్ళిపోదాం మనం టాపిక్లోకి. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ బేస్ చేసుకొని కొన్ని ఎవ్రీడే అంటే అన్ని టాపిక్స్ కాదు, సో ఎవ్రీడే కొన్ని టాపిక్స్ని టచ్ చేద్దాం. అందులో ఇప్పుడు రీడింగ్ కాంప్రిహెన్షన్ చూద్దాం. సో రీడింగ్ కాంప్రిహెన్షన్
ఫస్ట్ మనకు వచ్చిన టాపిక్ ఏంటి, గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ ఇన్ ఇండియా. సో ఏంటి గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ అని చెప్పేసానంటే, ఏంటి గ్రీన్ ఎనర్జీ అని చెప్పేసానంటే, ఏవైతే మనం ఫాజిల్ ఫ్యూయల్స్ ఉంటాయి కదా, అంటే ఈ పెట్రోల్ డీజిల్ అలాంటివి కాకుండా గ్రీన్ ఎనర్జీ ఏముంటాయి మనకి, ఐదర్ సోలార్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈవీస్ ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్నాయి కదా. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎందుకు అని చెప్పేసంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ బయట పెట్రోల్ అండ్ డీజిల్ వాటితో పోల్చుకుంటే కొంచెం కొంచెం కాదు చాలా తక్కువే పొల్యూషన్ని ప్రొడ్యూస్ చేస్తాయి అని చెప్పేసి ఉంది కదా. సో అందుకు గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ ఇన్ ఇండియా చూద్దాం. ఇన్ రీసెంట్ ఇయర్స్, సో కాంప్రిహెన్షన్ బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ప్రిలిమినరీ, ఇది నేనంతా మొత్తం డిజైన్ చేసింది అయితే ప్రిలిమినరీ ప్యాటర్న్కి సంబంధించి. వన్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయిన తర్వాత వీ విల్ ఫాలో the mains examination model. So in recent years, India has aggressively pursued renewable energy targets to combat climate change. చూద్దాం ఇక్కడ వరకు. ఇన్ రీసెంట్ ఇయర్స్ అంటే ఈ మధ్య కాలంలో ఇండియా హ్యాస్ అగ్రెసివ్లీ పర్స్యూడ్ అంటే ఏంటి, అగ్రెసివ్లీ పర్స్యూడ్ అని చెప్పేసి అంటే అనుకూలించుకుంది, దానికి ఆపాదించుకుంది. ఎలా, సో చాలా దుడుకుగా, అంటే ఏంటి అగ్రెసివ్లీ అని చెప్పేసానంటే నెగిటివ్లోనే యూస్ చేస్తాం, బట్ చాలా దుడుకుగా అంటే చాలా ఫాస్ట్గా అనమాట. సో పర్స్యూడ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఏంటి రెన్యూబుల్ ఎనర్జీ అని చెప్పేసి అంటే, ఏవైతే తిరిగి మనం పునరుత్పాదించగలగామో వాటిని మనం రెన్యూవబుల్ ఎనర్జీస్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి, మనం రీబిల్డ్ చేయగలం వాటిని. సో దోస్ ఆర్ కాల్డ్ రెన్యూబుల్ ఎనర్జీస్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు సోలార్ రూఫ్ టాప్స్ ఉన్నాయనుకో, సోలార్ రూఫ్ టాప్స్ సన్ ఉన్నంతకి వాటి నుంచి మనం ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తూనే ఉండొచ్చు. బట్ అన్లైక్ ఇప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్, అవి ఏంటవి ఫాజిల్ ఫ్యూయల్స్. అవి ఎలా చాలా మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్కి అవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. వన్స్ వాటి యొక్క అంటే కన్జ్యూమ్ ఎక్కువైపోయి వాటి యొక్క నిల్వలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనుకో, వాటిని మనం తిరిగి సంపాదించలేం. సంపాదించడానికి చాలానే అంటే చాలా సంవత్సరాలే పడుతుంది. సో రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్ టు కంబాట్ అంటే టు ఫైట్ క్లైమేట్ చేంజ్. దేనికోసం, సో క్లైమేట్ చేంజ్తో ఫైట్ చేయడం కోసం. కంబాట్ అని చెప్పేసి అంటే ఫైట్ చేయడం అనమాట. అండ్ రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఏంటి, క్లైమేట్ చేంజ్తో పోరాడడానికి మరియు రెడ్యూస్ చేయడానికి. డిపెండెన్సీ ఆన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి, ఈ పెట్రోల్ డీజిల్ ఇవన్నీ కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ వస్తాయి. ఏవైతే మనకి ఆర్గానిక్ ఫ్యూయల్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ ఫాజిల్ ఫ్యూయల్స్లోకి వస్తాయి. అంటే ఏంటి, సో వాటి మీద ఆధారపడడం తగ్గించడానికి అండ్ క్లైమేట్ చేంజ్తో పోరాడడానికి. సో ఈ మధ్యకాలంలో ఇండియా రెన్యూబుల్ ఎనర్జీని ఆపాదించుకుంటుంది. ద నేషనల్ సోలార్ మిషన్ లాంచ్ ఇన్ 2010. సో ఎప్పుడు నేషనల్ సోలార్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2010లో స్టార్ట్ చేశారంట. ఎయిమ్స్ టు అచీవ్ 500 gigawatt ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ బై 2030. సో నేషనల్ సోలార్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేశారు, 2010లో లాంచ్ చేసింది. దాని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, అచీవ్ 500 gigawatt ఎప్పటికల్లా 2030 కల్లా, విత్ సోలార్ పవర్ కాంట్రిబ్యూటింగ్ నియర్లీ 60%. సో నేషనల్ సోలార్ మిషన్ ఉంది కదా, సో అంటే మనం ఇప్పుడు వాడుతున్న దాంట్లో 60% ఆఫ్ ఎనర్జీ ఎక్కడి నుంచి రావాలి, సోలార్ పవర్ నుంచి రావాలి అని చెప్పేసి. స్టేట్స్ లైక్ రాజస్థాన్ అండ్ గుజరాత్ హ్యావ్ బికమ్ పయనీర్స్ ఇన్ సోలార్ ఎనర్జీ. సో ఈ రాజస్థాన్ అండ్ గుజరాత్ అనేవి పయనీర్స్ అంటే స్టార్ట్ చేశాయంట, అంటే ఒక ముందడుగు వేసాయి, మనకు ఆదర్శంగా ఉన్నాయి. దేంట్లో, ఇన్ సోలార్ ఎనర్జీ డ్యూ టు దేర్ వాస్ట్ యారిడ్ ల్యాండ్స్కేప్స్. అంటే ఏంటి, చాలా ఎక్కువగా ఉన్నాయంట. ఏమున్నాయి వాళ్ళకి, యారిడ్ ల్యాండ్స్కేప్స్ అంటే ఏంటి, పొడి వాతావరణం అలా అని చెప్పేసి అంటాం కదా. సో అది యారిడ్ ల్యాండ్స్కేప్స్. అండ్ హై సోలార్ ఇర్రేడియన్స్. ఏంటి హై సోలార్ ఇర్రేడియన్స్ అని చెప్పేసి అంటే రాజస్థాన్ అండ్ గుజరాత్లో సూర్యుని యొక్క కాంతి చాలా ఎక్కువగా వస్తుంది, వాళ్ళకి చాలా ఎక్కువగా ప్రసరిస్తుందంట. విండ్ ఎనర్జీ పర్టికులర్లీ ఇన్ తమిళనాడు అండ్ మహారాష్ట్ర. సో సోలార్ ఎనర్జీ ఎక్కడ, రాజస్థాన్ అండ్ గుజరాత్. అండ్ విండ్ ఎనర్జీ, సో విండ్ ఎనర్జీ కూడా గ్రీన్ ఎనర్జీ కదా, రెన్యూబులే కదా. సో పర్టికులర్లీ ఇన్ తమిళనాడు అండ్ మహారాష్ట్ర. సో తమిళనాడు అండ్ మహారాష్ట్రలో అయితే ఏది ఫేమస్ ఉంది, సో విండ్ ఎనర్జీ అకౌంట్స్ ఫర్ 10% ఆఫ్ ఇండియాస్. సో ఎంత, 10%. ఎందులో, ఇండియాస్ టోటల్ రెన్యూబుల్ అవుట్పుట్. అంటే మొత్తం ఇండియా టోటల్ అవుట్పుట్లో, రెన్యూబుల్ ఎనర్జీ అవుట్పుట్లో 10% తీసుకుందంట. ఎవరు, ఎక్కడ, విండ్ ఎనర్జీ ఎక్కడ ప్రొడ్యూస్ చేసింది, తమిళనాడు అండ్ మహారాష్ట్ర. హౌవెవర్ ఛాలెంజెస్ సచ్ యాజ్
ఇన్కస్ ఇన్కన్సిస్టెంట్ గవర్నమెంట్ పాలసీస్. సో అంటే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది కానీ దానికంటూ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయంట. ఏంటవి? ఇన్కన్సిస్టెంట్ గవర్నమెంట్ పాలసీస్ అంటే ఏంటి? గవర్నమెంట్ పాలసీస్ అనేవి అంటే వాళ్ళ యొక్క సహకారం అవన్నీ చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాయంట. ఇన్కన్సిస్టెంట్గా ఉండడం అంటే స్థిరంగా లేవు, అస్థిరంగానే ఉన్నాయి. లైక్ ఏంటవి? ఏమేమి ఉన్నాయి? ల్యాండ్ అక్విజిషన్ డిస్ప్యూట్స్ అంటే ఊరికే స్థలాలు పొలాలు ఇమ్మంటే ఎవరు ఇవ్వరు కదా రైతులు వాళ్ళందరూ. సో ల్యాండ్ అక్విజిషన్ డిస్ప్యూట్స్ అంటే ఆ గొడవలు కానీ, అండ్ ఇన్అడిక్వేట్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అంటే సరిపడినంత గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేవి లేవంట. సో వాటి వల్ల ఏమైంది? హిండర్ ప్రోగ్రెస్ అంటే ఏంటి? హిండర్ అంటే ఏంటి? అబ్స్ట్రక్ట్ చేయడం అంటే ఆపివేయడం, ఏదో ఒక అడ్డంకి రావడం. సో అదేంటి? సో ప్రోగ్రెస్కి కొంచెం అడ్డంకి ఉంది. ఏంటి ఆ ఛాలెంజెస్? సో ల్యాండ్ అక్విజిషన్ డిస్ప్యూట్స్ అండ్ ఇన్అడిక్వేట్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి అండ్ ఇన్కన్సిస్టెంట్ గవర్నమెంట్ పాలసీస్ ఇలాంటివన్నీ కూడా ప్రోగ్రెస్ని అడ్డుకునే విధంగా ఉన్నాయి. ఫర్ ఇన్స్టాన్స్, ఫార్మర్స్ ఇన్ పంజాబ్ హ్యావ్ ప్రొటెస్టెడ్ అగైన్స్ సోలార్ ప్రాజెక్ట్స్. సో ఫార్మర్స్ పంజాబ్లో ఉన్న ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేశారంట. అంటే వాళ్ళకి సోలార్ ప్రాజెక్ట్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. సో అందుకని చెప్పేసి ప్రొటెస్ట్ చేశారు. ఎందుకు? సో పంజాబ్ హ్యావ్ ప్రొటెస్టెడ్ అగైనెస్ట్ సోలార్ ప్రాజెక్ట్స్ డిస్ప్లేసింగ్ అగ్రికల్చర్ ల్యాండ్. సో అంటే అగ్రికల్చర్ ల్యాండ్లో అంటే వాళ్ళు ఏదైతే పంట పండించుకుంటున్నారో ఆ ల్యాండ్లో సోలార్ ప్రాజెక్ట్స్ అనేవి పెడుతున్నారంట. అందుకని చెప్పేసి పంజాబ్లో రైతులు ప్రొటెస్ట్ చేశారంట. Additionally, while rooftop solar installations are promoted in urban areas. సో ఓకే, అది అంటే వాళ్ళు ఏదైతే కల్టివేట్ చేస్తారో ఆ ల్యాండ్లో దానికి కోసం అయితే ప్రొటెస్ట్ చేశారు. కానీ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్స్ ఉంటాయి కదా, అంటే మేడపైన సోలార్ ప్లేట్స్ అవి పెట్టుకుంటాం, దానికైతే ప్రమోట్ చేశారు. అండ్ చాలా అర్బన్ ఏరియాస్లో కొంచెం పెట్టారంట. హై అప్ ఫ్రంట్ కాస్ట్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫినాన్సింగ్ ఆప్షన్స్ డిటర్ మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్స్. సో అలా చేద్దామని చెప్పేసి అనుకున్నారు. బట్ ఏంటి అని చెప్పేసి అంటే ఈ సోలార్ రూఫ్ టాప్స్ ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్తో కూడుకున్న పని. అండ్ దానికోసం గవర్నమెంట్ ఏమి సబ్సిడీలు కానీ లేకపోతే ఫైనాన్సింగ్ ప్రొవైడ్ చేయడం అట్లాంటివి ఏం చేయలేదంట. సో డిటర్ అంటే కొంచెం వెనక్కి లాగుతుంది. ఎలాంటి పీపుల్ని? సో మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళని, సో దాని యొక్క కాస్ట్ అదేవిధంగా సబ్సిడీ లేకపోవడం ఇలాంటి వాటిని వాళ్ళకి కొంచెం వెనక్కి లాగుతుందంట. ఎక్స్పర్ట్స్ ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పీపీపీ అని చెప్పేసి అంటాం కదా. సో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమని చెప్పేసి అంటున్నారంటే, సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఉంటే కనుక అండ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అంటే ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అలాంటి వాటికి జరిగితే కనుక లైక్ ద ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ ఎవరితో? సో ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ వీళ్ళతో కొంచెం కొలాబరేట్ అవ్వడం అంటే వాళ్ళతో కొంచెం ఫ్రెండ్షిప్ చేయడం అండ్ వాళ్ళ సపోర్ట్ కొంచెం ఏదైనా ఉంటే టు అడ్రస్ ఫండింగ్ గ్యాప్స్. అంటే ఏంటి ఫండింగ్ గ్యాప్స్ అని చెప్పేసి అంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఎందుకు వెనకాలాడుతున్నారు? కొంచెం వెనక్కి జరుగుతున్నారు ఆ విషయంలో. ఎందుకు అని చెప్పేసి అంటే సోలార్ రూఫ్ టాప్స్ అనేవి అంత ఈ అఫోర్డబుల్ కాదంట, ఏదో ఎంతో కొంత కొంచెం ఖర్చుతో కూడుకున్నవే. సో అందుకని చెప్పేసి వాళ్ళకైతే ఫినాన్సింగ్ ఆప్షన్ అంటే ఈ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కానీ లేకపోతే ఏదైనా ఫండింగ్ రావడం అట్లాంటివి ఏం లేవు. సో అందుకని చెప్పేసి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? పీపీపీ అయితే అయినా ఉండాలి, లేకపోతే ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అన్నా జరగండి. లైక్ ఎలాంటివి అని చెప్పేసానంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఉంది కదా, వాటితో కొంచెం కోఆపరేట్ చేయడం, వాటితో కొంచెం ఫ్రెండ్షిప్ చేస్తే కనుక మన ఫండింగ్ గ్యాప్స్ అనే వాటిని కొంచెం తగ్గించవచ్చు. డిస్పైట్ హర్డల్స్, ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ హ్యాస్ అట్రాక్టెడ్. సో అంటే హర్డల్స్ ఉన్నా కానీ సో ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ ఎంత అట్రాక్టెడ్? $15 billion. ఎంత? సో $15 billion ఇన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ సిన్స్ 2020. సో అంటే ఎంత ఉంది? 2020కే మన యొక్క రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ ఎంతవరకు పెరిగింది? $15 billion పెరిగిందంట. సో అదేం సిగ్నల్ ఇస్తుంది మనకి? సిగ్నల్ ఇన్ ద సెన్స్ ఎలాంటి సైన్ ఇస్తుంది మనకి? గ్లోబల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్స్ గ్రీన్ ట్రాన్సిషన్. సో గ్లోబల్గా అంటే మన ఇండియా ఇంత చేయడం అనేది సో గ్లోబల్గా కూడా ఓకే పర్లేదు, ఇండియా గ్రీన్ ట్రాన్సిషన్కి మంచి సిగ్నలే, మంచి సైనే అని చెప్పేసి అని అనిపిస్తుందంట. కాంప్రిహెన్షన్ చదివాను కదా, సో కాంప్రిహెన్షన్లో వచ్చిన దాన్ని మీనింగ్ బేస్ చేసుకొని కాంప్రిహెన్షన్లో ఉన్న క్వశ్చన్స్ చూద్దాం. సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ద నేషనల్ సోలార్ మిషన్? సో నేషనల్ సోలార్ మిషన్ యొక్క ప్రైమరీ ఫోకస్ ఏంటి? రెడ్యూసింగ్ విండ్ ఎనర్జీయా? ఇక్కడ మనకి క్వశ్చన్లోనే ఉంది. ఏంటది? సోలార్ మిషన్ అని చెప్పేసి అన్నాం. సో కాబట్టి విండ్ ఎనర్జీ అవుతుందా? సో అయ్యే ఛాన్సే లేదు.
సో రెడ్యూసింగ్ విండ్ ఎనర్జీ అనేదాన్ని అసలు ఎక్కడా ఇవ్వలేదు. అచీవింగ్ 500 గిగావాట్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ బై 2030. ప్రమోటింగ్ కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్, అసలు కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ దాని గురించి అసలు మాట్లాడలేదు. ఎక్స్పాండింగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ కేరళ, అసలు కేరళ గురించి కానీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ గురించి దేని గురించి మాట్లాడలేదు. సో ఏంటి ఆన్సర్ ఖచ్చితంగా అచీవింగ్ 500 గిగావాట్స్. ఆల్రెడీ చెప్పాం కదా, ఆల్రెడీ కాంప్రిహెన్షన్లో ఉంది. ఏంటది 500 గిగావాట్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ బై ఎప్పటికల్లా 2030 కల్లా. సో ఆన్సర్ ఏమవుతుంది బి. దెన్ నెక్స్ట్, వై ఆర్ రాజస్థాన్ అండ్ గుజరాత్ హైలైటెడ్ ఇన్ ద ప్యాసేజ్. సో రాజస్థాన్ అండ్ గుజరాత్ని హైలైట్ చేశారు కదా, ఏ విషయం మీద హైలైట్ చేశారు ఈ ప్యాసేజ్లో? దే హ్యావ్ ద హైయెస్ట్ కోల్ రిజర్వ్స్ కాదు, ఇంకా దే ఫేస్ సెవరల్ అండ్ ల్యాండ్ యాక్విజిషన్ డిస్ప్యూట్సా? సో రాజస్థాన్ అండ్ గుజరాత్లో ల్యాండ్ యాక్విజిషన్ డిస్ప్యూట్స్ ఉన్నాయా? దే లీడ్ ఇన్ సోలార్ ఎనర్జీ డ్యూ టు జియోగ్రఫీ, అంటే వాటి యొక్క జియోగ్రఫిక్ కండిషన్స్ వల్ల సో సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడంలో ముందుంది అందరికన్నా. అంటే లీడ్ అని చెప్పేసి అంటే లీడింగ్ రోల్లో ఉంది. దే రిలై హెవీలీ ఆన్ విండ్ ఎనర్జీ. సో రాజస్థాన్ అండ్ గుజరాత్ కాదు, విండ్ ఎనర్జీ హెవీలీ ఉన్నవి. సో ఏమవుతుంది ఆన్సర్ ఖచ్చితంగా? ఆన్సర్ సి అవుతుంది. దే లీడ్ ఇన్ సోలార్ ఎనర్జీ డ్యూ టు జియోగ్రఫీ, అంటే వాటి యొక్క జియోగ్రఫికల్ కండిషన్స్ అని చెప్పేసి. విచ్ ఛాలెంజెస్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్. సో ఏంటి అంటే ఏ ఛాలెంజెస్ అంటే ప్యాసేజ్లో మెన్షన్ చేయలేని ఛాలెంజెస్ ఏంటి చూద్దాం. ల్యాండ్ acquisition conflicts, inconsistent government policies, lack of foreign investments, high costs of rooftop solar installation, none of the above. సో ఏమవుతుంది ఆన్సర్? సో ల్యాండ్ యాక్విజిషన్ కాన్ఫ్లిక్ట్స్ అంటే దాని గురించి గొడవలు జరిగాయి, ఓకే మెన్షన్ చేశారు. ఇన్కన్సిస్టెంట్ గవర్నమెంట్ పాలసీస్, ఇది కూడా మెన్షన్ చేశారు. లేక్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, అసలు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అనే టాపిక్కే రాలేదు. సో కాబట్టి ఏ అవ్వదు, బి అవ్వదు. ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది? సి. హై కాస్ట్ ఆఫ్ రూఫ్ టాప్స్, అదే కదా. సో కొంచెం హై కాస్ట్ ఉండడం వల్ల మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డబుల్ చేయలేకే కదా, సో వాళ్ళు కొంచెం వెనకంజ వేసేది. సో ఇది కూడా మెన్షన్ చేశారు. సో ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది? ల్యాక్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఇన్ఫరెన్స్ కెన్ బి డ్రాన్ అబౌట్ రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్స్? ఇక్కడ వాట్ ఇన్ఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే, సో ప్యాసేజ్లో డైరెక్ట్గా కనిపించిన అంటే రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, దానికి డైరెక్ట్గా కనిపించిన విషయాలు ఏంటి అని చెప్పేసి అడిగాడు. దే ఆర్ వైడ్లీ అడాప్టెడ్ బై మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్స్ అని చెప్పేసి అంట. మిడిల్ క్లాస్ పీపుల్ అడాప్ట్ చేసుకున్నారు హైలీ? కాదు కదా, చేసుకోలేకపోయారు. ఎందుకు అంటే కొంచెం అంత అఫోర్డబుల్గా ఏం కాదు, అది కొంచెం కాస్ట్తో కూడుకున్న పని. అదేవిధంగా వాళ్ళకి ఏ విధమైన సబ్సిడీ కానీ ఫండింగ్ కానీ అలాంటిది రాకపోవడం. దే ఫేస్ నో ఫినాన్షియల్ బ్యారియర్స్ కాదు. సో హై ఇనీషియల్ కాస్ట్ లిమిట్స్ దేర్ అడాప్షన్, ఇదే కదా ఆన్సర్. హై ఇనీషియల్ కాస్ట్ అంటే కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు అడాప్ట్ చేసుకోలేకపోయారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద టర్మ్ ఇర్రేడియన్స్ మోస్ట్ లైక్లీ మీన్ ఇన్ ద కాంటెక్స్ట్? ఏంటి ఇర్రేడియన్స్ అంటే మీనింగ్ ఏంటి? సూర్యుని యొక్క కాంతి ఎక్కువగా పడ్డం. సో రెయిన్ఫాల్ లెవెల్స్ కానే కాదు, సోలార్ పవర్ పొటెన్షియల్, విండ్ స్పీడ్ కానీ కాదు, అగ్రికల్చర్ ఫెర్టిలిటీ కాదు. ఏంటది? సోలార్ పవర్ పొటెన్షియల్ అంటే ఏంటి? సోలార్ యొక్క పవర్ అంటే సూర్యకాంతి ఎక్కువ పడ్డం సోలార్ పవర్ పొటెన్షియల్. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, హౌ హ్యాస్ ద గ్లోబల్ కమ్యూనిటీ రెస్పాండెడ్ టు ఇండియాస్ గ్రీన్ ఎనర్జీ ఎఫర్ట్స్? సో గ్లోబల్ కమ్యూనిటీ ఉంది కదా, సో ఎలా రెస్పాండ్ అయింది? సో పాజిటివ్గానా నెగిటివ్గానా? సో ఎలా రెస్పాండ్ అయింది? ఓకే, కొంచెం వాళ్ళకి ఎలాంటి సైన్ కనిపిస్తుంది? గ్లోబల్గా కొంచెం పాజిటివ్ సైనే కదా కనిపిస్తుంది. చూద్దాం. బై బాయ్కాటింగ్ ఇండియా సోలార్ ప్రొడక్ట్స్ కాదు. బై ఇన్వెస్టింగ్ $15 billion since 2020. బై రెడ్యూసింగ్ టెక్నాలజికల్ కొలాబరేషన్స్. బై క్రిటిసైజింగ్ ల్యాండ్ అక్విజిషన్ పాలసీస్. అసలు ఇవేం మెన్షన్ చేయలేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సో బై ఇన్వెస్టింగ్ $15 billion since 2020. అంటే ఏంటి? ఇండియా అంతా ఇన్వెస్ట్ చేసింది, ఓకే. అది ఎలా ఉంది? సో గ్లోబల్ కమ్యూనిటీలో కొంచెం పాజిటివ్ సైన్ ఇస్తుంది మనకి. నెక్స్ట్ 7 and 8 క్వశ్చన్స్ ఆప్షన్స్. మీకు హోంవర్క్ ఇక్కడ ఎలాగో ఆన్సర్స్ ఉన్నాయి, సో చదవండి. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా. ఈజీ ఎక్స్ప్లెయిన్ చేస్తా క్వశ్చన్. విచ్ స్టేట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విండ్ ఎనర్జీ ఇన్ ద ప్యాసేజ్? సో మనకి సోలార్ ఎనర్జీలో 2 స్టేట్స్ అనేవి
ఫాస్ట్గా ఉన్నాయి, అంటే లీడింగ్లో ఉన్నాయి. అదేవిధంగా విండ్ ఎనర్జీకి సంబంధించి 2 స్టేట్స్ లీడింగ్లో ఉన్నాయి. అవి ఏంటి? వాట్ ఈస్ ద అదర్ స్టోన్? వెరీ గుడ్. సో ఇక్కడ అదర్ స్టోన్ ఏమైంది? సో ఈ ప్యాసేజ్కి అకార్డింగ్గా అదర్ స్టోన్ టువర్డ్స్ ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ గోల్స్. సో ఏంటి? ఓకే, కింద ఆన్సర్లోనే చూడకుండా జస్ట్ ట్రై చేయండి. అర్థం కాకపోతే నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక ప్యాసేజ్ ఉంది, ప్యాసేజ్లోకి వెళ్దాం. సో ప్యాసేజ్ ఏంటి? అర్బనైజేషన్ అండ్ స్మార్ట్ సిటీస్. ఏంటి అర్బనైజేషన్ అని చెప్పేసి అంటే ఏంటి? సో రూరల్ అంటే ఏంటి? కొంచెం విలేజ్ సైడ్ కొంచెం అలా ఉండడం. అర్బనైజేషన్ అని చెప్పేసి అంటే కొంచెం సిటీ కల్చర్, సిటీస్ కింద మారడం. సో రూరల్ ఏరియాస్ అని చెప్పేసి అంటే ఏంటి? కొంచెం పల్లెటూర్లు అలాంటివి. సో అర్బన్ ఏరియాస్ అంటే మీనింగ్ ఏంటి? కొంచెం సిటీస్ అని చెప్పేసి అర్థం. సో ప్యాసేజ్ అవుతాను, ఫాలో అవ్వండి. సో ఇండియా స్మార్ట్ సిటీస్ మిషన్. సో ఏంటది? ఇండియా స్మార్ట్ సిటీస్ మిషన్ లాంచ్డ్ ఇన్ 2015. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2015లో. ఎయిమ్స్ టు ఎన్హాన్స్ అర్బన్ లివింగ్ త్రూ టెక్నాలజీ. సో ఎన్హాన్స్ అంటే ఇంక్రీజ్, ఎక్కువ చేయడం, వైడన్ చేయడం, ఎన్హాన్స్ చేయడం. సో అర్బన్ లివింగ్ త్రూ టెక్నాలజీ. సో అంటే ఏంటి? ఇండియా స్మార్ట్ సిటీస్ మిషన్ ఎప్పుడు 2015లో లాంచ్ చేశారు. దాని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? సో అర్బన్ లివింగ్ని టెక్నాలజీ అంటే చాలా ఎక్కువ చేయడం, ఎన్హాన్స్ చేయడం అంటే ఆ లివింగ్ కల్చర్ని కొంచెం ఎన్హాన్స్ చేయడం. ఎలా? త్రూ టెక్నాలజీ డ్రివెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే స్మార్ట్ మీటర్స్, టెక్నాలజీ డ్రివెన్ అని చెప్పేసానంటే చైనా అండ్ జపాన్లో చాలా స్మార్ట్ మీటర్స్ అండ్ స్మార్ట్ గ్యాడ్జెట్స్ స్మార్ట్ ఉంటాయి కదా. సో అలాంటి వాటి ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం. సస్టైనబిలిటీ అండ్ సిటిజన్ పార్టిసిపేషన్. సిటిజన్ పార్టిసిపేషన్ ఇక్కడ అని చెప్పేసానంటే మీనింగ్ ఏంటంటే లైక్ మ్యారథాన్స్ అవి కండక్ట్ చేస్తారా ఎవరి కోసం? సిటిజన్స్ కోసమే కదా. సో అలా అనమాట. ఆఫ్ ద 100 సిటీస్ సెలెక్టెడ్, ఎన్ని సెలెక్ట్ చేశారు? 100 సిటీస్ సెలెక్ట్ చేశారంట. సో అందులో భువనేశ్వర్, పూణే అండ్ సూరత్ హ్యావ్ ఎమర్జ్డ్ యాజ్ ఫ్రంట్ రన్నర్స్ డ్యూ టు. సో 100 సిటీస్. సో స్మార్ట్ సిటీస్ మిషన్లో ఎన్ని సిటీస్ సెలెక్ట్ చేశారు? 100 సిటీస్ సెలెక్ట్ చేశారు. సో అందులో భువనేశ్వర్, పూణే, సూరత్ ఫ్రంట్ రన్నర్స్ అని చెప్పేసి అంటే చాలా ముందే ఉన్నాయంట. ఎందుకు? డ్యూ టు, ఎందువల్ల అని చెప్పేసి అంటే ఎఫిషియంట్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఏంటి? ఈ 3 సిటీస్లో భువనేశ్వర్, పూణే అండ్ సూరత్లో సో చాలా ఎఫిషియెంట్గా, అంటే వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది అంటే చెత్త సేకరించడం అయితే ఏంటి, వాటిని అదేంటి మొత్తం వేస్ట్ మేనేజ్మెంట్లో ఎలా ఉందంట? చాలా మంచిగా ఉందంట. అండ్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే లైక్ కార్ పూలింగ్ అని చెప్పేసి అంటాం కదా, అదే. అంటే ఏంటి? మెట్రోస్, సిటీ బస్సులు అలాంటివి. సో భువనేశ్వర్, పూణే, సూరత్ దేంట్లో ముందుందంట? సో ఎఫిషియెంట్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టంలోనే, అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా లీడింగ్లో ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ పూణేస్ బైక్ షేరింగ్ ఇనిషియేటివ్. సో చెప్తున్నాడు ఎగ్జాంపుల్ ఏంటంటే పూణేలో బైక్ షేరింగ్ ఇనిషియేటివ్ ఉందంట. సో రెడ్యూస్ ట్రాఫిక్ కంజెస్టన్ బై 12%. అంటే ట్రాఫిక్ యొక్క రద్దీని ఎంత పర్సెంటేజ్ తగ్గించింది? 12% తగ్గించిందంట. వైల్ సూరత్ రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీ. సో పూణేలో అయితే ట్రాఫిక్ రద్దీ అనేది ఎంత తగ్గింది? 12% తగ్గిందంట. సూరత్లో అయితే ఏమైంది? రియల్ టైం అంటే ఎయిర్ క్వాలిటీ అనేది చాలా బాగుందంట. ఎలా? సిస్టమ్ హ్యాస్ ఇంప్రూవ్డ్ పొల్యూషన్ కంట్రోల్. సో ఏమైంది? సో ఎయిర్ క్వాలిటీ మంచిగా ఉంది. దానివల్ల ఏమైంది? పూణేలో సూరత్లో పొల్యూషన్ కంట్రోల్ అనేది జరిగింది. హవెవర్ క్రిటిక్స్ argues that the mission disproportionately benefits affluent areas. సో కానీ క్రిటిక్స్, కొంతమంది విమర్శకారులు ఏమని చెప్పేసారంటే ఎఫ్లుయెంట్ అంటే రిచ్ ఏరియాస్. సో రిచ్ ఏరియాస్కి కొన్ని బెనిఫిట్స్ ఇస్తోంది ఎవరు? ఆ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు. సో నెగ్లెక్టింగ్ స్లమ్ అండ్ లో ఇన్కమ్ నైబర్హుడ్స్. అంటే ఏంటి? ఎఫ్లుయెంట్ అంటే రిచ్ ఏరియాస్ని బాగా కాన్సన్ట్రేట్ చేసి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తుందంట. ఎట్ ద సేమ్ టైం నెగ్లెక్టింగ్ అంటే ఆదమరుస్తుందంట. దేన్ని? స్లమ్స్ అండ్ లో ఇన్కమ్ లైక్ మిడిల్ క్లాస్ కానీ బీపీఎల్ అలాంటి నైబర్హుడ్స్ ఉన్న చోట్ల సో అంతగా ఏం చర్యలు తీసుకోవట్లేదు అని క్రిటిక్స్ అంటే విమర్శకారులు అంటున్నారు. ఏ 2022 రిపోర్ట్ రివీల్డ్ దట్ ఓన్లీ 30% ఆఫ్ అలొకేటెడ్ ఫండ్స్ రీచ్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ అండర్ డెవలప్డ్ జోన్స్.
2022 రిపోర్ట్స్ ప్రకారం ఎంత 30% మాత్రమే. ఎక్కడ అండర్ డెవలప్డ్ జోన్స్లో. సో అండర్ డెవలప్డ్ జోన్స్లో ఓన్లీ 30% అంటే అలొకేట్ చేసింది 100%. అంటే వాళ్ళు మనకి ఇచ్చింది 100% అయితే సో ఖర్చు పెట్టింది ఎంత ఓన్లీ 30% మాత్రమే ఖర్చు పెట్టారంట. అయితే లోకల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు. ఎక్కడ మెయిన్లీ అండర్ డెవలప్డ్ జోన్స్లో. ఎడిషనల్లీ ఛాలెంజెస్ లైక్ బ్యూరోక్రటిక్ డిలేస్, కరప్షన్ అండ్ ల్యాక్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ప్లేగ్ ఇంప్లిమెంటేషన్. సో అంటే బ్యూరోక్రటిక్ అంటే వీటితో పాటు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటవి? బ్యూరోక్రటిక్ డిలేస్ అవ్వచ్చు, అంటే గవర్నమెంట్ డిలేస్ అవ్వచ్చు, అండ్ కరప్షన్ అండ్ ల్యాక్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్. అంటే అంత టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అంటే టెక్నికల్గా డెవలప్ అయ్యే ఎక్స్పర్ట్స్ కానీ అది ఏమైంది ప్లేగ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఇంప్లిమెంటేషన్ని కొంచెం వెనక్కి లాగుతుంది. సిటిజన్స్ ఇన్ సిటీస్ లైక్ చెన్నై అండ్ కోల్కతా హ్యావ్ ప్రొటెస్ట్ against forced eviction for infrastructure projects. సో ఎక్కడ తమిళనాడు చెన్నై అండ్ కోల్కతా పీపుల్ అయితే సో ఎవిక్షన్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి కొంచెం ఎగెనెస్ట్గా ఉన్నారంట. ప్రొపొనెంట్స్ హౌవెవర్ హైలైట్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. జైపూర్ స్మార్ట్ వాటర్ మీటర్ డిక్రీజ్డ్ పైప్లైన్ లీకేజ్ బై 25%. సో దీనివల్ల అంటే ఈ అర్బనైజేషన్ అండ్ స్మార్ట్ సిటీస్ మిషన్ వల్ల అంటే కొన్ని స్మార్ట్గా పెట్టడం వల్ల లాస్ కూడా ఏం లేదు. సో దానివల్ల లాభాలు కూడా ఉన్నాయి. ఏంటి అని చెప్పేసానంటే సో జైపూర్లో స్మార్ట్ వాటర్ మీటర్స్ పెట్టారంట. దానివల్ల పైప్ లైన్ లీకేజ్ ఎంతవరకు తగ్గింది? 25% వరకు తగ్గిందంట. అండ్ కొచ్చిన్లో ఏం జరిగిందంటే డిజిటల్ గవర్నెన్స్ మోడల్ బూస్టెడ్ ట్రాన్స్పరెన్సీ. అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఏం చేశారు? డిజిటల్ గవర్నెన్స్ అంటే ఏంటి? అన్నీ డిజిటల్గా జరగడం వల్ల ట్రాన్స్పరెన్సీ అంటే మధ్యలో ఉండే మిడిల్ మెన్స్ కానీ లేకపోతే వాళ్ళు ఏం లేకుండా డైరెక్ట్ పీపుల్ టు గవర్నమెంట్ అనమాట. సో ఇంక్రీజ్ చేసింది. బూస్టెడ్ అని చెప్పేసారంటే ఎన్హాన్స్ చేయడం, ఇంక్రీజ్ చేయడం, ట్రాన్స్పరెన్సీని ఉంచింది. The debate continues on whether the mission can balance technological advancement with equitable growth. సో అంటే ఇది జరుగుతూనే ఉంటుంది డిబేట్. అంటే దానివల్ల ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. సో ఏదైనా కానీ వెదర్ ద మిషన్ కెన్ బ్యాలెన్స్. సో అంటే ఈ మన స్మార్ట్ సిటీస్ మిషన్ ఉంది కదా, సో అది ఏం చేయగలదు? టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్తో పాటు ఈక్విటబుల్ గ్రోత్. ఇక్కడ ఈక్విటబుల్ గ్రోత్ అని చెప్పేసానంటే పీపుల్ యొక్క అంటే వాళ్ళ యొక్క సిటిజన్స్ ఉంటారు కదా, అంటే ఆ ఊళ్ళో ప్రజలు వాళ్ళ యొక్క లైవ్లీహుడ్లో గ్రోత్ ఉండాలి. ప్యాసేజ్ బేస్ చేసుకొని ఎంసీక్యూస్ చూద్దాం. సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ స్మార్ట్ సిటీస్ మిషన్? ఏంటి ప్రైమరీ ఆబ్జెక్టివ్ స్మార్ట్ సిటీస్ మిషన్ది? సో ఏం చేశారు? ఎక్స్పాండింగ్ రూరల్ హెల్త్ కేరా, ఎన్హాన్సింగ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వయా టెక్నాలజీయా, ప్రమోటింగ్ అగ్రికల్చర్ రిఫార్మ్స్ అనేది అన్ని మెన్షనే చేయలేదు. అండ్ అదేవిధంగా ఎక్స్పాండింగ్ రూరల్ హెల్త్ కేర్ అసలు దాని గురించి మాట్లాడలేదు. రెడ్యూసింగ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడలేదు. సో ఏంటది? సో టెక్నాలజీని అభివృద్ధి చెందడం ద్వారా అక్కడ ఉండే పీపుల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ని ఎన్హాన్స్ చేయడం. వై ఈజ్ పూణే మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్? పూణే గురించి ఏం చెప్పారు? అంటే ప్యాసేజ్లో పూణే గురించి ఏం చెప్పారు? సో పూణేలో ఏమైంది? బైక్ షేరింగ్ ఉంది కదా, సో బైక్ షేరింగ్ కాన్సెప్ట్ వల్ల ట్రాఫిక్ అనేది ఏమైంది? తగ్గింది కదా, ట్రాఫిక్ యొక్క రద్దీ అనేది తగ్గింది కదా, ఎంత? ఆల్మోస్ట్ 12% వరకు తగ్గింది. నెక్స్ట్, విచ్ ఇష్యూ హైలైటెడ్ బై క్రిటిక్స్ ఆఫ్ ద స్మార్ట్ సిటీస్ మిషన్? సో క్రిటిక్స్ ఏం హైలైట్ చేశారు స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా? సో ఎక్సెసివ్ ఫోకస్ ఆన్ స్లమ్ ఏరియాస్. అసలు ఎక్సెసివ్ ఫోకస్ ఆన్ స్లమ్ ఏరియాస్ కానే కాదు, అది రివర్స్లో చెప్పారు. ఓన్లీ ఎఫ్లుయెంట్ ఏరియాస్లో, అంటే ఏంటి? రిచ్ ఏరియాస్లో చూస్తున్నారు అండ్ లో ఇన్కమ్ అండ్ కొంచెం స్లమ్ ఏరియాస్ని పట్టించుకోవట్లేదు. ఈక్విటబుల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ నో, కానే కాదు. నెగ్లెక్ట్ ఆఫ్ ఎఫ్లుయెంట్ నైబర్హుడ్స్ కాదు కదా, సో దాన్నే పట్టించుకుంటున్నారు. ఎఫ్లుయెంట్ నైబర్హుడ్నే కదా పట్టించుకుంటున్నారు, అంటే రిచ్ ఏరియాస్నే కదా పట్టించుకుంటున్నారు. సో కాబట్టి కానే కాదు. ఓవర్ ఎంఫసైజ్ ఆన్ రూరల్ డెవలప్మెంట్ కానే కాదు కదా, సో రూరల్ డెవలప్మెంట్ మీద ఎంఫసైజ్ చేశారా? కాదు కదా. సో ఆన్సర్ ఏమవుతుంది? నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ ప్యాసేజ్లో వచ్చిన క్వశ్చన్ చూద్దాం. వాట్ డస్ ద 2022 రిపోర్ట్ రివీల్ అబౌట్ ద మిషన్? సో 2022 రిపోర్ట్ ప్రకారం
ఏంటి అంటే ప్యాసేజ్లో తెలిపిన ప్రకారం సో 2020 రిపోర్ట్ ఏం చెప్తుంది మనకి అని చెప్పేసి అడుగుతున్నారు. ఏంటది 70% ఆఫ్ ఫండ్స్ కాదు కదా, సో ఎంత ఓన్లీ 30% ఆఫ్ ద ఫండ్స్ రీచ్డ్ ఎక్కడ అండర్ డెవలప్డ్ జోన్స్లో. నెక్స్ట్ విచ్ సిటీ ఇంప్రూవ్డ్ వాటర్ మేనేజ్మెంట్ అంటే స్మార్ట్ వాటర్ మీటర్స్ పెట్టారు కదా, దానివల్ల ఏం జరిగింది మనకి, సో వాటర్ లీకేజ్ అనేది తగ్గింది. అది ఎక్కడ తగ్గింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఎక్కడ కొచ్చి, జైపూర్, సూరత్, చెన్నై ఈ 4 సిటీస్లో ఎక్కడ జరిగింది, జైపూర్లో కదా. నెక్స్ట్ వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ ఈక్విటబుల్, సో కాంటెక్స్ట్ ప్రకారం ఈక్విటబుల్ అనేదానికి సినోనిమ్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు. ఏంటి ఈక్విటబుల్ అని చెప్పేసి అంటే అన్ఫైర్ కాదు, ర్యాపిడ్ అంటే సడన్ గ్రోత్ అని చెప్పేసి, ఎక్స్పెన్సివ్ అంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంది అని చెప్పేసి. ఏంటి ఈక్విటబుల్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి, బ్యాలెన్స్డ్. 7 and 8 క్వశ్చన్స్ హోంవర్క్ చూడండి, కిందే ఉన్నాయి ఆన్సర్స్. సో అర్థం కాకపోతే నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఏంటంటే ఇవి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అనమాట. సో పారాజంబుల్లో అయితే మనకి ఐదర్ 5 or 6 సెంటెన్సెస్ ఇస్తాడు, వాటిని రీఅరేంజ్ చేయడం. బట్ ఇది ఓన్లీ ఒక సెంటెన్స్లోనే వాటిని మనం అరేంజ్ చేయడం. సో చూద్దాం. సో ఆర్ ఎసెన్షియల్ అనేది దాంతో స్టార్ట్ అవ్వదు, సో కాబట్టి మనకు ఆన్సర్ డి అయ్యే ఛాన్స్ లేదు. సో నో రీఅరేంజ్మెంట్ రిక్వైర్డ్ అని చెప్పేసి అంటే ఏబిసిడి ఆర్డర్లో ఉండడం, సో కాదు కాబట్టి డి అండ్ డి ఎలిమినేటెడ్. సో ఇంకేమున్నాయి మనకి ఏబిసి ఉన్నాయి కదా. సో స్టార్ట్ చేద్దాం. ఏంటి బిసిడితో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ బీతో స్టార్ట్ చేద్దాం. సో బీతో అంటే ఏంటి, బీడీసీఏ కదా. చూద్దాం. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ క్రిటికల్ థింకింగ్. ఓకే, help individuals to navigate complex challenges are essential for success in today's world. చూద్దాం. డీతో స్టార్ట్ చేద్దాం. హెల్ప్ ఇండివిజువల్స్ కాబట్టి కానే కాదు. ఇంకా సీతే ఉంది టు నావిగేట్ కాంప్లెక్స్ ఛాలెంజెస్. చూద్దాం. ఇది టు నావిగేట్ కాంప్లెక్స్ ఛాలెంజెస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్. సో అర్థవంతంగా లేదుగా. సో మన ఆన్సర్ ఏమవుతుంది, ఏ. నేను చెప్పిన ఆన్సర్ ఫాలో అవ్వండి రాదర్ దాన్ ఇక్కడున్న ఆన్సర్ కాకుండా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఏంటి, కెన్ హ్యావ్ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ కాదు. ఇగ్నోరింగ్ ప్రాపర్ డైట్ అండ్ ఓకే, ఇది కొంచెం ఓకే పర్లేదు, స్టార్ట్ చేసే విధంగానే ఉంది. సో కాబట్టి ఏతో స్టార్ట్ అయింది ఏం లేదు. సో నోరు ఈ అనేది అయితే అవ్వదు. సో చూద్దాం. ఇగ్నోరింగ్ ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ విచ్ మే పీపుల్, సో ఇది కూడా అవ్వదు. సీతో స్టార్ట్ అవ్వదు. సీతో స్టార్ట్ అయినా ఏం లేవు. డిస్పైట్ నోయింగ్ ఇట్స్ ఇంపార్టెన్స్, ఓకే పర్లేదు, ఇది కూడా స్టార్ట్ చేయడానికి వీలుగానే ఉంది. సో ఇది చూద్దాం. డీతో స్టార్ట్ అయింది. సో డిస్పైట్ నోయింగ్ ఇట్స్ ఇంపార్టెంట్, ఇగ్నోరింగ్ ఆఫ్ ప్రాపర్, సో కాబట్టి డీ కూడా అవ్వదు. సో మనం ఏబీసీలో ఏదో ఒక ఆప్షన్ చూస్ చేయాలి. సో అందులో ఫస్ట్ ఏ చూద్దాం. బీడీసీఏ చూద్దాం. బి ఇగ్నోరింగ్ ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ డిస్పైట్ నోయింగ్ ఇట్స్ ఇంపార్టెన్స్. సి ఏంటి, విచ్ మెనీ పీపుల్ ఆఫెన్ నెగ్లెక్ట్, కెన్ హ్యావ్ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఆన్ హెల్త్. ఓకే కొంచెం సెట్ అవ్వడానికి సరిగ్గా ఉంది. చూద్దాం మీనింగ్ చూద్దాం, మొత్తం కలిపి మీనింగ్ చూద్దాం. డిస్పైట్ ఇదేంటి, ఇగ్నోరింగ్ ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్, ఇదే కదా స్టార్టింగ్. సో అంటే ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ని ఇగ్నోర్ చేయడం ద్వారా. సో డిస్పైట్ నోయింగ్ ఇట్స్ ఇంపార్టెంట్ అంటే ఏంటి, దాని ఇట్స్ అంటే ఇక్కడ ఎవరు అని చెప్పేసి అంటే ఇగ్నోరింగ్. సో ఇగ్నోర్ చేయడం, దేన్ని ఇగ్నోర్ చేయడం, ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ని ఇగ్నోర్ చేయడం. ఇక్కడ ఇట్స్ అనే దానికి ఏమవుతుంది, ఇగ్నోరింగ్, సో సబ్జెక్ట్ అవుతుంది. సో డిస్పైట్ నోయింగ్ ఇట్స్ ఇంపార్టెన్స్ విచ్ మెనీ పీపుల్ ఆఫెన్ నెగ్లెక్ట్ కెన్ హ్యావ్ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ అంటే ఏంటి, ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ని ఇగ్నోర్ చేయడం ద్వారా సో ఇప్పుడు ఇంపాక్ట్ చూపించదంట. బట్ కెన్ హ్యావ్ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ అంటే చాలా లాంగ్ టర్మ్లో దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అనేవి తెలుస్తాయి. సో ఏమవుతుంది, కరెక్ట్ ఆన్సర్ మనకి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఏంటది, కంటిన్యూస్ టు ఇంక్రీజ్ ర్యాపిడ్లీ. సో ఏతో స్టార్ట్ అవ్వదు కాబట్టి డీ కాదు. సో ఖచ్చితంగా ఏమవుతుంది, నో రీఅరేంజ్మెంట్ కూడా అవ్వదు. యాజ్ ద డిమాండ్ ఫర్, ఓకే పర్లేదు, కొంచెం యాజ్ డిమాండ్ ఫర్ స్కిల్డ్ వర్కర్స్, ఓకే పర్లేదు బాగానే ఉంది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్ లిటరసీ, ఓకే ఐదర్ బి ఆర్ సితో స్టార్ట్ అవ్వాలి. ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్, సో డీతో స్టార్ట్ అవ్వదు, ఐదర్ బి ఆర్ సి, ఓకే అవే ఉన్నాయి.
సో ఫస్ట్ ఇది చూద్దాం, సీతో స్టార్ట్ అయింది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్ లిటరసీ. ఓకే, యాజ్ ద డిమాండ్ ఫర్ స్కిల్డ్ వర్కర్స్ ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్ కంటిన్యూస్ టు ఇంక్రీజ్ ర్యాపిడ్లీ. చూద్దాం, ఈ ఆర్డర్ చూద్దాం. సిబిడిఏ కదా. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్ లిటరసీ అంటే డిజిటల్ లిటరసీ అని చెప్పేసి అంటే టెక్నాలజీ. ఓకే, డిజిటల్ లిటరసీ యాజ్ ద డిమాండ్ ఫర్ స్కిల్డ్ వర్కర్స్. ఏంటది స్కిల్డ్ వర్కర్స్? ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్ కంటిన్యూస్ టు ఇంక్రీజ్ ర్యాపిడ్లీ. సో మనకి సెట్ అయింది కదా. సో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? సిబిడిఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ నైన్త్ వన్ అండ్ 10th వన్ హోంవర్క్ ఒకసారి ట్రై చేయండి. రాకపోతే కామెంట్స్లో పిన్ చేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దీంతోపాటు ఒక బూస్టర్ ఉంది. బూస్టర్ ఇన్ ద సెన్స్ మనకి కొన్ని మిస్పెల్ట్ వర్డ్స్, మిస్లీనియస్ అడుగుతాడు కదా. సో దానికి సంబంధించి సో సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అంటే ఒక 3 వొకాబులరీ నేర్చుకుందాము. ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఏంటి? ఎఫిమెరల్. ఏంటి ఎఫిమెరల్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? అంటే ఏంటంటే చాలా తాత్కాలికమైంది. సో అంటే షార్ట్ టర్మ్లో కనుక ఉంటే మనం దాన్ని ఎఫిమెరల్ అని చెప్పేసి అంటాం. లాస్టింగ్ ఫర్ ఏ వెరీ షార్ట్ టైం అంటే తాత్కాలికంగా చాలా లిమిటెడ్ పీరియడ్ అని చెప్పేసి అర్థం. లాస్టింగ్ ఫర్ ఏ వెరీ షార్ట్ టైం. సో ఏంటి సినోనిమ్స్ దానికి? ట్రాన్సియంట్. ట్రాన్సియంట్ అని చెప్పేసి అంటే చాలా త్వరగా పాడైపోతుంది అంటే తాత్కాలికంగానే ఉంటుంది. ఫ్లీటింగ్, షార్ట్ లివ్డ్, మొమెంటరీ అని చెప్పేసి అంటే చాలా తక్కువ కాలం ఉండేది అని చెప్పేసి అర్థం. సో ఖచ్చితంగా దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఈ తక్కువ కాలం ఉండేవి కాబట్టి యాంటోనిమ్స్ ఏమవుతాయి? పర్మనెంట్, ఎటర్నల్, ఎవర్ లాస్టింగ్. ఎటర్నల్ అని చెప్పేసి అంటే ఎప్పటికీ, పర్మనెంట్, ఎవర్ లాస్టింగ్ ఎప్పుడు కూడా ఉంటానే ఉంటుంది. సో ఏంటి ఎగ్జాంపుల్? ద బ్యూటీ ఆఫ్ రైన్బో ఈజ్ ఎఫిమెరల్. సో అంటే ద బ్యూటీ ఆఫ్ రైన్బో ఈజ్ ఎఫిమెరల్ అని చెప్పేసి అంటే ఏంటి? సో రైన్బో ఎంతసేపు ఉంటుంది? మహా అయితే 2 to 3 minutes అంత ఉంటుందేమో అంతే. లేదు అని చెప్పేసి అంటే ఒక 10 minutes. ఎఫిమెరల్ అంటే ద బ్యూటీ ఆఫ్ రైన్బో ఈజ్ ఎఫిమెరల్ అంటే రైన్బో యొక్క బ్యూటీ అనేది తాత్కాలికమైంది. డిజపేరింగ్ విత్ ఇన్ మినిట్స్. సో అంటే ఏంటి? మాయమైపోతుంది. ఎంత? విత్ ఇన్ మినిట్స్లో అది మాయమైపోతుంది అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అబ్ఫస్కేట్. ఏంటి అబ్ఫస్కేట్? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి వెర్బ్. సో ఏంటి దాని మీనింగ్ ఏంటి? అబ్ఫస్కేట్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే సో కొంచెం గందరగోళంగా అలా ఉంటే కనుక దాన్ని మనం అబ్ఫస్కేట్ అని చెప్పేసి అంటాం. సో టు డెలిబరేట్లీ మేక్ సంథింగ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అంటే గజిబిజిగా, గందరగోళంగా, చాలా కాంప్లికేటెడ్గా ఉంది, అర్థం చేసుకోవడానికి అంత ఈజీగా లేదు. అలాంటప్పుడు మనం యూస్ చేసే వర్డ్ ఏంటి? అబ్ఫస్కేట్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి వర్బ్. సో టు డెలిబరేట్లీ మేక్ సంథింగ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అంటే అర్థం కాదు, చాలా గజిబిజిగా, గందరగోళంగా, లైక్ పజిల్ లైక్ ఉంది అందుకని చెప్పేసి అనమాట. సో సినోనిమ్స్ ఏంటి? కన్ఫ్యూజ్. సో ఆటోమేటిక్గా అర్థం అవ్వలేదు అని చెప్పేసి అంటే ఏంటి దాని మీనింగ్? కన్ఫ్యూజ్ అనే కదా. సో క్లౌడ్, మడిల్ అండ్ కాంప్లికేటెడ్గా ఉంది అంటే మీనింగ్ ఏంటి? చాలా కష్టతరంగా ఉంది. సో దానికి ఖచ్చితంగా యాంటోనిమ్స్ ఏమవుతాయి? క్లారిఫై, ఎక్స్ప్లెయిన్ అండ్ సింప్లిఫై. ద పొలిటీషియన్ ట్రైడ్ టు అబ్ఫస్కేట్ ద ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? పొలిటీషియన్. సో అబ్ఫస్కేట్ ద ఫ్యాక్ట్స్ అని చెప్పేసి అంటే నిజాన్ని ఎలా చేశాడు అని చెప్పేసి అంటే సో టు అవాయిడ్ ఆన్సరింగ్ ద టఫ్ క్వశ్చన్స్ అంటే ఏంటి? ఫ్యాక్ట్స్ని కొంచెం గందరగోళంగా అనమాట. అంటే టఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి ఆయన ఏం చేశాడు? సో ఉన్న ఫ్యాక్ట్స్ని గందరగోళంగా అటు ఇటు మార్చి కొంచెం కన్ఫ్యూజ్డ్గా చేశాడు అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రికాల్సిట్రెంట్. ఏంటి రికాల్సిట్రెంట్ అని చెప్పేసి అంటే ఏంటంటే సో కొంచెం తిరుగుబాటు చేయడం, లేకపోతే కొంచెం స్టబర్న్గా అంటే మనకి కోఆపరేట్ చేయలేకపోవడం అనమాట రికాల్సిట్రెంట్ అని చెప్పేసి అంటే. మీనింగ్ ఏంటి? స్టబర్న్లీ రెఫ్యూజింగ్ అంటే రెఫ్యూజ్, మనకి నో చెప్పడం, మనకి వ్యతిరేకంగా ఉండడం, తిరుగుబాటు చేసే విధంగా మనకి వ్యతిరేకంగా ఉండడం. స్టబర్న్లీ రెఫ్యూజింగ్ టు ఒబే రూల్స్ ఆర్ అథారిటీ.
సినోనిమ్స్ ఏంటి? డెఫియంట్. డెఫియంట్ అని చెప్పేసి అంటే నో చెప్పడం, తిరస్కరించడం. అన్‌కోఆపరేటివ్, స్టబర్న్. స్టబర్న్ అంటే మొండిగా అట్లా ఉండడం. రెసిస్టెంట్. రెసిస్టెంట్ అంటే ఏంటి? దేనికి ప్రతిదానికి ఒప్పుకోకుండా నో చెప్తూ ఉండడం. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? కాంప్లియంట్. కాంప్లియంట్ అని చెప్పేసి అంటే చాలా గుడ్ అండ్ కామ్ ఒబీడియంట్గా ఉండడం. కాంప్లియంట్ అని చెప్పేసి అంటే ఒబీడియంట్ అన్నా సబ్మిసివ్ అని చెప్పేసి అన్నా మనం ఏది చెప్తే అది ఫాలో అవడం, చాలా ఒబీడియంట్గా మనకి చక్కగా విధేయంగా ఉండడం. ద రికాల్సిట్రెంట్ స్టూడెంట్ అంటే ఏంటి? చాలా మొండిగా ఉన్న స్టూడెంట్ రెఫ్యూజ్డ్ టు ఫాలో ద టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్. ఏం చేశాడు? సో రెఫ్యూజ్డ్, నో చెప్పాడు. ఫాలో ద టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్ క్రియేటింగ్ డిస్రప్షన్ ఇన్ క్లాస్. అంటే ఏంటి? క్లాస్లో డిస్రప్షన్ అంటే డిస్టర్బెన్స్, లేకపోతే సందడి హడావిడి క్రియేట్ చేశాడంట. నెక్స్ట్ ఒక 3 ఈడియమ్స్ చూద్దాం. సో ఫస్ట్ ఈడియం వచ్చేసి చెప్పాను కదా, బూస్టర్లో డైలీ 3 వొకాబులరీ, 3 ఈడియమ్స్ అండ్ 3 ఫ్రేజెస్ ఆర్ 3 మిస్స్పెల్డ్ వర్డ్స్, ఎనీథింగ్. సో ఇప్పుడు ఈడియమ్స్ చూద్దాం. బ్రేక్ ద ఐస్. ఏంటి బ్రేక్ ద ఐస్ అంటే మీనింగ్ ఏంటి? టు ఇనిషియేట్ కాన్వర్జేషన్ ఇన్ ఏ సోషల్ సెట్టింగ్ ఆర్ టు ఓవర్కమ్ ఇనీషియల్ ఆక్వర్డ్నెస్. సో బ్రేక్ ద ఐస్ అని చెప్పేసి అంటే ఏంటంటే, కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు. సో ఇంట్రోవర్ట్స్ సడన్గా స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంట్రోవర్ట్స్ ఉంటారు. వాళ్ళకి ఏదైనా టాస్క్ ఇచ్చినా లేకపోతే స్టేజ్ మీద వెళ్ళడానికి పర్ఫామ్ చేయడానికి చాలా రిలక్టెంట్గా, అంటే వాళ్ళకి భయం సంథింగ్ ఏదో ఉంటుంది. బ్రేక్ ద ఐస్ అని చెప్పేసి అంటే టు ఇనిషియేట్ అంటే ఏంటి? వాళ్ళు స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళేంటి, ఫస్ట్ స్టార్టింగ్ ఒక మాట కనుక మాట్లాడిస్తే తర్వాత అలా వరుసగా అలా మాట్లాడుకుంటూనే వెళ్ళిపోతారు. అదే అనమాట. సో బ్రేక్ ద ఐస్ అంటే ఏంటంటే ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం. అంటే మనమే ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం, వాళ్ళకు ఉండే భయాలు లేకపోతే అంటే వాళ్ళకి సొంతంగా ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం అనమాట బ్రేక్ ద ఐస్ అని చెప్పేసి అంటే. యూసెస్ చూద్దాం. డ్యూరింగ్ ద మీటింగ్ ద మేనేజర్ టోల్డ్ ఏ ఫన్నీ స్టోరీ టు బ్రేక్ ద ఐస్ బిఫోర్ స్టార్టింగ్ ద సీరియస్ డిస్కషన్. అంటే ఏంటి? మీటింగ్ జరుగుతుంది, అంటే సీరియస్ డిస్కషన్ ఏదో స్టార్ట్ అవ్వాలి. సో ఆయన ఏంటి, ఫన్నీ స్టోరీ స్టార్ట్ చేయడం ద్వారా బ్రేక్ ద ఐస్ అని చెప్పేసి అంటే అక్కడ ఉన్న వాతావరణాన్ని ఫన్నీ స్టోరీతో స్టార్ట్ చేస్తాడు. సో దట్ అక్కడ ఉన్న వాతావరణం అంతా చాలా లైట్గా, కామ్ అండ్ కూల్గా ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ ఇదేమో వచ్చేసి బైట్ ద బుల్లెట్. ఏంటి బైట్ ద బుల్లెట్ అని చెప్పేసి అంటే టు ఎండ్యూర్ ఎ పెయిన్ఫుల్ ఆర్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ దట్ ఈజ్ అన్అవాయిడబుల్. అంటే ఏంటి అని చెప్పేసి అంటే, సో తప్పనిసరి పరిస్థితుల్లో బలవంతంగా బాధ్యతలు కానీ తలకెక్కించుకోవడం అని చెప్పేసి అంటారు కదా మన పెద్దలు, అంటూ ఉంటారు. సో నేరిపోయిన దాన్ని నెత్తికి తెచ్చుకున్నాం అని చెప్పేసి అంటాం కదా. సో అదే అనమాట బైట్ ద బుల్లెట్ అని చెప్పేసి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో తప్పకుండా ఇంకా తీసుకోవాల్సి వచ్చింది అలాంటి ఒక సిచ్యువేషన్ కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ని కానీ ఏదో ఒకటి. సో నో చెప్పలేని పరిస్థితుల్లో టు ఎండ్యూర్ ఎ పెయిన్ఫుల్ ఆర్ డిఫికల్ట్ సిచ్యువేషన్ తీసుకోవడం, దట్ ఈజ్ అన్అవాయిడబుల్. అదనమాట బైట్ ద బుల్లెట్ అని చెప్పేసి అంటే. ఆఫ్టర్ మంత్స్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్ హీ ఫైనల్లీ బిట్ ద బుల్లెట్ అండ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ ఆన్ టైం. అంటే ఏంటి ప్రొక్రాస్టినేషన్ అంటే అలా చాలా చాలా నెలలు బద్ధకంగా అలా ఉన్నాడు, కానీ బిట్ ద బుల్లెట్, సో బైట్, సో బిట్ బైట్ బైట్ అని చెప్పేసి అంటాం కదా, అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బ్ V1 V2 V3. సో బిట్ ద బుల్లెట్ అంటే తీసుకోవాల్సి వచ్చింది తప్పగా. నెక్స్ట్ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. ఏంటి బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అని చెప్పేసి అంటే టు వర్క్ లేట్ ఇన్ టు ద నైట్ ఎస్పెషల్లీ టు కంప్లీట్ ఏ టాస్క్ ఆర్ ప్రాజెక్ట్. అంటే మీరే. సో బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే అందరూ నిద్రపోతున్న టైంలో మనం లేచి వర్క్ చేసుకోవడం అనమాట. సో మన టార్గెట్ ఏంటి? టు సిట్ ఇన్ SBI బ్యాంక్. దానికోసం లేట్ నైట్ ఎంత టైం అయినా ఏమైనా కానీ సో మనం అక్కడ ఉంటూనే ఉంటాం. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ ఐ మీన్ మనం ప్రాక్టీస్ అనేది ఆగదు, టైంతో మనకి పని లేదు, అందరు నిద్రపోయినా కానీ మన ప్రాక్టీస్ అయితే మాత్రం ఆగదు, అంటే ఎక్కడా తగ్గేదేలే. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. షీ హ్యాడ్ టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ టు ప్రిపేర్ ఫర్ ద ఇంపార్టెంట్ ప్రజెంటేషన్ ద నెక్స్ట్ డే. సో షీ ఏంటది బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే లేట్ నైట్ వరకు వర్క్ చేసుకుంటూ ఉంటుంది దేనికోసం? సో ఇంపార్టెంట్ ప్రజెంటేషన్ అయితే ఉందంట. నెక్స్ట్ బూస్టర్ వచ్చేసి కామన్లీ మిస్పెల్డ్ వర్డ్స్. సో మిస్పెల్డ్ వర్డ్స్ అప్పుడప్పుడు ఇస్తున్నాడు, సో దట్ ఒక రోజుకి ఒక 3 తెలుసుకోవడం ద్వారా కొంచెం దాని మీద కొంచెం గ్రిప్ వస్తుంది. చూద్దాం. ఇన్ జనరల్ వాడు ఇచ్చేది ఎలా ఇస్తాడంటే అకామిడేట్. సో ఏంటి అకామిడేట్ చూద్దాం. సో ఇందులో 2 Cలు 2 Mలు ఉంటాయి. సో నార్మల్గా అకామిడేట్ అంటే మీనింగ్ ఏంటి?
సో అకామిడేషన్ ఇవ్వడం అని చెప్పేసి అంటే లైక్ మనం వాళ్ళతో ఉండడం లేకపోతే అకామిడేట్ చేయడం, తోడు ఉండడమే కదా. సో సేమ్ అలానే ఇక్కడ సి ఇంకో సిని తోడు తెచ్చుకుంది, అదేవిధంగా ఎం ఇంకొక ఎంని తోడు తెచ్చుకుంది. అంటే ఏంటి, రెండు విడివిడిగా లేవు, కలిపే ఉన్నాయి, అకామిడేట్. ఓకే, సో అకామిడేట్ అంటే అంతే కదా మీనింగ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డెఫినెట్లీ. సో డెఫినెట్లీ అని చెప్పేసి ఈ వర్డ్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం. సో స్పెల్లింగ్ వచ్చేసి DEFINITLA. సో ఏ పలకడం వచ్చేసి అంటే మన ప్రొనౌన్సియేషన్ అయితే డెఫినెట్లీ వస్తుంది, బట్ మన స్పెల్లింగ్ వచ్చేసి డెఫినెట్లీ. సో ఐ అండ్ ఎన్ రెండిట్లో కూడా అయ్యే. నెక్స్ట్ అక్కర్డ్. సో సేమ్ అక్కర్డ్ అంటే ఏంటి, సంథింగ్ హ్యాపెండ్ అని చెప్పేసి. సో ఇక్కడ కూడా అంతే, సికి రెండు సీలు ఉంటాయి అండ్ రెండు ఆర్లు కూడా ఉంటాయి. సో ఇవి కామన్గా ఇన్ జనరల్గా అడిగే మిస్పెల్ట్ వర్డ్స్. సో మిస్లీనియస్లో ఎక్కడైనా అదేంటి ప్రిలిమ్స్లో ఇస్తే కనుక యూజ్ అవుతాయని చెప్పాను. సో దట్ ఈస్ ఫర్ బూస్టర్ డోస్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. ఎస్బీఐ ప్రిలిమ్స్ అయ్యే వరకు కూడా ప్రిలిమ్స్ మోడల్లో ప్రాక్టీస్ సెషన్స్ ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో meet you in the next class. Until then, stay motivated, keep practicing. Happy learning. Bye.